హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తి అయితే వెలిగించానండి. 365 ఒత్తు కార్తీక మాసంలో 4 వారాల్లో ఏదో ఒక వారం అయితే వెలిగించుకోవచ్చండి. ఇంట్లో కూడా దేవుడికి ఫ్రూట్స్ అవి పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. అలాగే ఈరోజు ఉపవాసం కూడా ఉన్నాను. 365 వత్తులు వెలిగించిన రోజు ఉపవాసం కంపల్సరీ ఉండాలండి. చాలా మంచిది. అలాగే బియ్యం పప్పులు దానం కూడా ఇస్తే చాలా మంచిది. దేవుడి ఫొటోస్ దగ్గర ఒక మార్పు చేశాను, గమనించారో లేదో? గమనిస్తే కామెంట్ చేయండి. ఈ ఐడియా ఏదో బాగుంది కదా. మామూలు రోజుల్లో పూజలు చేసేది కంటే ఈ కార్తీక మాసంలో పూజలు చాలా ఫలితాన్ని ఇస్తాయండి. తెల్లవారుజామునే 4ంటికి అయితే లేచి తలస్నానం చేసి దీపాలు వెలిగించడం, దీపదానాలు చేయడం వల్ల ప్రత్యేకమైన ఫలితం అయితే ఉంటుందండి. కార్తీక మాసంలో పూజలు అంటే కొంతమంది భయపడుతుంటారు. ఏమో తెలియని తప్పులు చేస్తామో అని. ఆ భగవంతుని స్మరించుకుంటూ మనం ఎలా అయినా చేయొచ్చండి. దీపారాధన చేయడానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో అన్నా సరే వెలిగించుకోవచ్చు. ఈ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మా వీరభద్రునికి కూడా పూలు పళ్ళుతో ఈ విధంగా ధూపదీప నైవేద్యాలతో సమర్పించుకున్నాను. పూజ చేసిన రోజు అస్సలు మంచం మీద కూర్చోకూడదు, పడుకోకూడదు. అలాగే గడప దగ్గర కూడా బెల్లం ముక్క, అక్షంతలు, పసుపు, కుంకాలు, పూలు అయితే సమర్పించుకున్నాను. ఈ విధంగా బెల్లం పెట్టడం వల్ల చీమలు వచ్చి వాటిని తినడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఇక టీవీలో శివుని పాటలు అయితే పెట్టుకున్నాను. మనసుకి ప్రశాంతత దొరుకుతుంది ఇలా పాటలు వినడం వల్ల. పూజ చేసిన రోజు కంపల్సరీ శివుడు పాటలు అయితే వింటాను. ఎండి కొండాలు ఏలేటుడా, అట్టపట్టు శంకరుడా, జోల పట్టుకుని తిరిగేటోడా, జగాలను కాసే జంగముడా, కంటాన గరలాన్ని దాచినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమాశంకర, ఓంకాళి. ప్రతి సోమవారం ఈ బుక్ అయితే చదువుతానండి. ఈ బుక్ మా పక్కన ఒక అంకుల్ అయితే ఇచ్చారు నాకు. వాళ్ళ ఇంట్లో చదివే వాళ్ళు ఎవరు లేరని అప్పటి నుంచి ఈ బుక్ నా దగ్గరే భద్రంగా దాచుకున్నాను. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. కానీ ఈ బుక్ వల్ల వాళ్ళు ఎప్పుడూ నాకు గుర్తొస్తూనే ఉంటారు. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకు ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా శివాష్టకం, లింగాష్టకం అయితే చదువుకున్నాను.
ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే బెండకాయ ఫ్రై అలాగే సాంబారు ప్రిపేర్ చేశానండి. ఇక టైం పాస్కి అయితే ఇలా మంగ్లీ గారి సాంగ్స్ అయితే పెట్టుకున్నాను. మై ఫేవరెట్ సింగర్ అయిపోయారు ఈ మధ్యకాలంలో. ఈమె సాంగ్స్ మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. పంతులు గారికి ఇవ్వటానికి కేజీన్నర బియ్యం అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పప్పులు, బెల్లం మనకి వీలుని బట్టి తోచిన మట్టుకి ఎక్కువ తక్కువ అని ఏమీ ఉండదు. ఇవి ఇంట్లో ఉన్నవే ఇచ్చానండి, ప్రత్యేకంగా తెప్పించలేదు కూడా. రుద్రాక్షమాలతో 108 సార్లు జపం అయితే చేసుకున్నాను. తెల్లవారుజామున 4 గంటలకు అభిషేకానికి అయితే వెళ్ళాం. స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి. ఇక ఈవినింగ్ టైంలో మా దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళానండి. పప్పు, బియ్యం, వెజిటేబుల్స్, బెల్లం ఇవన్నీ పంతులు గారికి సమర్పించుకున్నాను. పక్కనే శివాలయం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.